మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ పేరు నిఖిత. ముంబైకి చెందిన నిఖిత చైల్డ్ ఆర్టిస్ట్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయింది. దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి తెరకెక్కించిన సోషియో ఫ్యాంటసీ సినిమా ఘటోత్కచుడు చిత్రంలో నిఖిత యాక్ట్ చేసింది. ఆ సినిమాలో ప్రధానంగా సాగే చిట్టి అనే పాత్రలో నిఖిత చేసింది. తర్వాత 2002లో హాయ్ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈవీవి సత్యనారాయణ కొడుకు ఆర్ఎన్ రాజేష్ హీరోగా తెరకెక్కిన హాయ్ చిత్రంలో నిఖిత యాక్ట్ చేసింది. యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన హాయ్ హిట్ టాక్ తెచ్చుకుంది. మొత్తానికి ఫస్ట్ మూవీతోనే మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో రెండో చిత్రం కళ్యాణ రాముడు సైతం హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో వేణు తొట్టెంపూడి హీరోగా చేశారు. నితిన్ కి జంటగా నటించిన సంబరం సినిమా మాత్రం నిరాశపరిచింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. నాగార్జున, రాఘవ్ లారెన్స్ కలిసి కాంబో చేసినటువంటి డాన్స్ సినిమాలో నిఖిత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసింది. ఈ సినిమాలో లారెన్స్ తో ఆమెకు ఎంతో చక్కగా జోడీ కుదిరింది. అయితే డాన్ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. తర్వాత కన్నడ, మలయాళ భాషల్లో ఎక్కువగా సినిమాలు చేసింది. ఈ క్రమంలో కన్నడ హీరో దర్శన్ తో అఫైర్ నడిపిందనే వార్తలున్నాయి. దర్శన్ కి అప్పటికే వివాహం అయింది. దాంతో నిఖిత దర్శన్ అఫైర్ సంచలనంగా మారింది. వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో అయితే నటించారు. ప్రస్తుతం మరో నటితో అఫైర్ లో ఉన్న దర్శకుడు ప్రస్తుతం జైలు పాలైనటువంటి సంగతి తెలిసిందే. తెలుగులో నిఖిత చివరిగా నటించిన చిత్రం టెర్రర్. ఈ చిత్రం 2016లో విడుదల కాగా శ్రీకాంత్ హీరోగా చేశారు. మరో విషయం ఏంటంటే నిఖిత బిగ్ బాస్ షోలో పాల్గొంది. బిగ్ బాస్ కన్నడ సీజన్ 1లో నిఖిత పాల్గొంది. అలాగే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కూడా నిలిచింది. ఆమె రన్నర్ అప్ స్థానంలో వచ్చింది. 2018 తర్వాత నిఖిత పూర్తిగా సిల్వర్ స్క్రీన్ కి దూరమైంది. కన్నడ చిత్రం రాజసింహ ఆమె చివరి చిత్రం. 2017లో గగన్దీప్ మాగో అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బిడ్డ సంతానం. మంచి ఆరంభం లభించిన నిఖిత కెరియర్ లో ఎదగలేకపోయింది. మరి ఆమె స్క్రిప్ట్స్ ఎంపికలో నిఖిత తడపడింది. నిఖితకు సక్సెస్ రేటు బాగా ఎక్కువ. అది ఆమె కెరీర్ పై ఫలితం చూపించిందా అంటే అస్సలు లేదు.